మేమెవరు అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం పోద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకు దేవుడికి మళ్లీ ఉత్సవాలు వచ్చేప్పటికీ అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా, ఈ మధ్య దాకా మీరు చేయించారా? 14 నుంచి 19 దాకా ముద్దాయిని పట్టుకున్నారా? ఇదొకటే కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారు? 250 గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా. పవన్ కళ్యాణ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదా అది? చూడండి స్వామి, చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని చంపలు వాయించుకున్నారా? పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడికన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా? పొళ్ళు దండాలు పెట్టారా? ఎక్కడన్నా మెట్లు కడిగారా అన్నా నేను? ఏ గుళ్ళో అన్నా మెట్లు కడిగారా పసుపు పూసి? ఇంత పాపాలు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూలదోసినటువంటి ప్రతి ఆలయాన్ని, మీరు ధ్వంసం చేసినటువంటి ప్రతి ఆలయాన్ని నిర్మాణం చేసినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే మీరు ఇలా మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడుతూ, భగవంతుడి మీద పగబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, సర్వనాశనం అయిపోతాడు. దేవుడి పేరుతో పాపాలు చేస్తున్నారు, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైపోతారంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటకి మాట్లాడతాడు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? ఎందుకు ఈ దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి? అయోధ్యకి 1,00,000 లడ్డులు సప్లై చేశారు. 1,00,000 లడ్లు అయోధ్యకి పంది కొవ్వుతో, ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసి పంపించారని చెప్తారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు అయోధ్యకి పంపిన లడ్డు 1,00,000 లడ్లు అపవిత్ర లడ్డూలను పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, నీచం కాదా ఇది రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు నీచాతి నీచమా కాదా చెప్పండి? ఇంతకన్నా నీచం ఇంకేముంటది? ఒకసారి ఈ